హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేసిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని తన కార్యాలయానికి సిద్ధును పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడి ₹1,00,000 ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ సందర్భంగా సిద్ధును ఎక్కించుకొని పవన్ కళ్యాణ్ సైకిల్ ను నడిపారు. మంత్రుల్లో కొందరి పనితీరు ఆశించినట్లు లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన రాజకీయ అంశాలపైన దాదాపు సగం మంది మంత్రులు వేగంగా స్పందించట్లేదని, ప్రజలకు అవగాహన కల్పించట్లేదని అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చాలా మంది వెంటనే గట్టిగా స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కుక్కట్పల్లిలో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది. అస్వస్థకు గురైన వారిలో 5గురు మృతి చెందారు. వీరిలో ఒకరు 2 రోజుల క్రితమే మృతి చెందగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరొకరు, బుధవారం 3 కన్నుమూశారు. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులందరినీ నిమ్స్కు తరలిస్తున్నారు. గురు పౌర్ణిమ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే బాబా దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని హన్మకొండ, నల్గొండ, హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట, ఏపీలోని కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాల్లోని సాయి మందిరాల్లో భక్తుల రద్దీ కనిపించింది. మహారాష్ట్రలోని షిరిడి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది. విద్యార్థులు, టీచర్లు హాజరు కోసం దాదాపు 2 ఏళ్ల క్రితమే యాప్ను రూపొందించిన విద్యాశాఖ అప్పటి నుంచి విద్యార్థులకు అమలు చేస్తోంది. తాజాగా ఉపాధ్యాయులకు కూడా అమలు చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సర్కారు అనుమతిని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ఉత్తర భారత వాసులను భూకంపం వణికించింది. దేశ రాజధాని అయిన ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వేధిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ కారణంతో ఆ దేశంపై 50% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల తమ విధానాలను వ్యతిరేకించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10% సుంకం విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా సుంకాలు విధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదని ఇరాన్ పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన అక్కడ సన్బాత్ చేసే సమయంలో లక్ష్యంగా చేసుకుంటామని ఆ దేశ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై యుఎస్ పెద్ద ఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనున్నారు. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. ఇంగ్లాండ్ అలాగే భారత్ మధ్య లార్డ్స్ వేదికగా 3వ టెస్ట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చాలా విషయాలపై మాట్లాడారు. జోఫ్రా ఆర్చర్ రాకపై సంతోషం వ్యక్తం చేశారు. లార్డ్స్ పిచ్ లో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్యానించారు. ఈసారి లార్డ్స్ పిచ్ లో ఎలాంటి మార్పు ఉండదని, భారీ స్కోర్లు నమోదు చేసేందుకే ప్రయత్నిస్తామని అన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.